దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. మరి ఇప్పుడు మనం దైవ జ్ఞానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా ఘనమైన రాజ్యం, మా నమ్మకమైన తండ్రి, మా గొప్ప దేవ, కనికర ఐశ్వర్యవంతుడా, నీ స్తోత్రం నాయన. నా దేవ, నా ప్రభ తండ్రి నాయన, నా దేవ, ఈ పగలంతా మాటలు, చూపుల, తలంపుల దోషులు క్షమించండి దేవ. మా అతిక్రమం క్రియలు నా తండ్రి నీ ముందే కనపడుతున్నాను దావీదు గారు. అలాగనే నా ప్రభా, మా అతిక్రమంలో దోషములు క్షమించి నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. మేము ఎన్నిక లేని వారం నాయన, మేము ఎన్నుకున్న విధానం నీ స్తోత్రం నాయన. బలహీనులను జ్ఞాపకం చేసుకున్న దేవా నీ స్తోత్రం నాయన. నీ వాక్యం మా పాదలు మాత్రం ఒక వెలుగైందని తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితం నీ వెలుగులో మేము నడుచుటకు నీ కృప చూపించమని, నీ మాటలు విని నీ వాక్యానుసారంగా నడుచుకుంటాకు నీ కాపుదల నీ మెండైన కృపని దయని ఉంచమని చెప్పబడిన ఈ మాటలను ఆయన మా హృదయంలో నాటబడిన తండ్రి, మేము నిన్ను స్తుతించి ఆరాధించే వారం ఉంటావు సహాయం చేయమని, ఈ కొద్ది మనల్ని నీ పాద సన్నిధి జోపంలో చేర్చుకొని మరలా ప్రతుత్రం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే, మరి దావీదు గారైతే తను బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఎంతో కృంగిపోయి, ఆయన ఎంతో దుఃఖపడి ఏడ్చి నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఆయన దేవునికి ఎలాగ లోపడ్డాడో అలాగనే మనం ఇప్పుడు ఆ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయము. నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. అంటే దేవుడు ఆ రోజుల్లో దావీదు ఆయన యుద్ధంలో ఉండాల్సిన వాడు. మరి ఇంటి దగ్గరుండి ఆయన ఆ సమయంలో నిద్రపోతున్నాడంట. నిద్రపోయే సమయంలో ఆయన మరి నిద్ర లేచి ఆయన మిద్దె మీదకి ఎక్కినప్పుడు ఆమె ఉరియా భార్య వచ్చి ఆమె స్నానం చేసినప్పుడు ఆమె వైపు ఆయన చూసినప్పుడు ఆయన కన్ను దృష్టి ఆమె మీదకి వెళ్ళింది. అంటే అది మరి ఆయన కన్నులు ఆమెను చూసిన వెంటనే ఆమెని ఆకర్షించిన వెంటనే ఆయన ఆమెను పిలిపించి ఆమెతో ఆయన పాపం చేయటానికి ఇష్టపడినప్పుడు ఆమె గర్భవతి అయినప్పుడు తన భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆయన మరి ఉరియాతో చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యతో ఈ రాత్రి గడిపి మరలా రేపు యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఆ యుద్ధానికి వెళ్ళమని చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇది తినుటకు త్రాగుటకు భార్యతో ఉండటానికి సమయం కాదు రాజా, నేను వెళ్ళనని ఆయన గవని ఎదుట కొనుక్కొని ఆయన ఉన్నాడు. మరలా లేచి చూస్తే ఆయన అక్కడే ఉంటే మళ్ళీ ఈయన ఏం చేశాడంటే, ఆయన ఒక కాతికాన్ని రాసి ఆయన చేతిలోనే పెట్టి ఆ యుద్ధం కాడికి పంపిస్తే అది తీసుకెళ్ళి యావాబుకి ఇచ్చాడు. ఆయన మరణ శాసనాన్ని ఆయన చేతిలోనే పెట్టినప్పుడు దావీదు మరి ఉరియా ఎంత అమాయకుడిగా నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎందుకంటే ఆయన ఇది తినటానికి తాగటానికి సమయం కాదు, ఇది మనం ఏడన్నా యుద్ధంలో ఉన్నాం. మరి ఆయన
ఆయన అంత జ్ఞా మరి ఆయన ఒక రాజు కాదు, మరి ఆయన అంత జ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుగానే యుద్ధంలో చంపేశారు. చంపేసినప్పుడు ఇక ఉరియా చేసిన పాపం అదే అప్పుడు దావీదు చేసిన పాపం దావీదు చేసిన పాపం దేవుడి దృష్టికి కనపడింది. మరి ఉరియాకైతే తెలియలా, దేవుడు కన్నులు దాచిపెట్టాడా, దాచిపెట్టలేకపోయాడు. కాబట్టి దావీదు తెలియనట్టుగా ఇక ఉంటున్న సమయంలో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి 100 గొర్రెలో నీకు ఒకరికొండయి, ఒక గొర్రె ఒకరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. పెంచుకున్న సమయంలో మరి ఆయన ఆ ఒక్క గొర్రెనే తీసుకొచ్చుకొని తినాలనిపించిందని మాట్లాడినప్పుడు ఎవరు ఆయన కత్తి దూశాడు, ఆ మనుషుడివి నువ్వేనని నాతాను ప్రవక్త చెప్పినట్టు అయ్యో నిజమైన ప్రభువా నేనన్నప్పుడు ఆయన తెలుసుకొని మరి 51వ కీర్తన అంతా కూడా ఆయన కన్నీరు విడిచి తన పొరుగు కొట్టుకుని ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ఆయన దిగజారిపోయినా సరే ఆయన మొదటగా పుట్టిన కుమారుణ్ణి వెచ్చిపోతా ఆయన ఆయన తీసేసినప్పుడు ఆయన ఎంతో కన్నీరు కార్చాడు. మరలా ఒక కుమారుణ్ణి ఇచ్చినప్పటికైనా సరే దావీదు పాపం ఎక్కడికి పోలేదు. ఆయన ఆ పాపాన్ని బట్టి ఎంతో శ్రమ నొందాడు, బాధ నొందాడు, ఎంతో అవమానాన్ని నొందాడు, ఎంతో మరి హింసించబడి మరి నెమ్మదలేని స్థితిలోకి దిగజారిపోయాడు. ఎంతమంది ఆయనకి భార్యలు ఉండగాని ఆయనకి సుఖం అనిపించ, మరి పిల్లల ద్వారా కూడా ఆయనకి సుఖం అనిపించకుండా ఆయన శ్రమను బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. అనుభవిస్తూ మరి ఆయన బాధపడి ఏడ్చి కన్నీళ్ళు విడిచి ఆయన పొరుపులు కొట్టుకుపోయినాయి, ఆయన వస్త్రాలు తడిసిపోయినాయి. మరి ఆయన స్థితిని మొత్తం ఆయన జ్ఞాపకం చేసుకొని నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చాను, నేను ఎందుకు ఈ పాపం చేసినని, నా పాపం నా ఎదుట కనపడుతుంది, నా అతిక్రమం నా ఎదుట కనపడుతుంది అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాయా ఒక్క మాట సెలవు నాయన, నేను బ్రతుకుతాను, నీ నోటి మాట కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ నోటి మాట నాకు కావాలయ్యా అని ఒక్క మాట చాలని ఆయన మాట పలికిందాకా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆయన అడుక్కుంటున్నాడు. కానీ ఆయన భార్యని, పిల్లల్ని, ఆయన కుటుంబాన్ని శత్రువులు వచ్చి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. ప్రభువా నువ్వు నన్ను త్రోసివేయకయ్యా, నన్ను విడిచిపెట్టబాకనైనా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయబాకయ్యని ఆయన ఎంతో గోజాడుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూనే కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని చూసి ఆయనకి మరి జీవితంలో మరి ఆయనకి కొన్ని మార్గాలు చూపించి ఆయన వృద్ధాప్యం వరకు కూడా ఆయన కాపుదల్లో ఉంచాడు. కానీ ఆయన శ్రమలు మాత్రం ఆయన విడిచిపెట్టలే. ఆయన బిడ్డల ద్వారా ఆయనకి సుఖం లేదు. అప్పుడు అనుకున్నాడు ఆయన, నాకేమీ సుఖం లేదయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, నీ మాట చాలయ్యా నాకు, నీ మాట చొప్పున నేను బ్రతుకుతానని చక్కగా అన్ని కీర్తనలు ఆయన రాసి తన ప్రాణానికి 23వ కీర్తనలో 123వ కీర్తనలో ఒక మాట అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించి ఉన్నాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధుల నుండి నీ ప్రాణం విమోచించి ఉన్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగినట్లు
మేలుతో నీ హృదయం తృప్తిపరిచినాడు. అంటే ఆయన పడిన శ్రమలో, ఆయన పడిన బాధలో అన్నీ జ్ఞాపకం చేసుకొని తన ప్రాణానికి, తన శరీరానికే చెప్పుకుంటున్నాడు. తన అవయవాలన్నిటికీ కూడా దావీదు గారు చెప్పుకుంటున్నాడు. ఆయన మరి ఏ సభల్లోకి పోయి ఆయన చెప్పలేదు, ఎక్కడ పోయి చెప్పల. తన ప్రాణానికి, తన శరీరానికి చెప్పుకుంటున్నాడు. మరి అన్ని శ్రమల్లో కూడా ఆయన మరి ఆ రోజుల్లో దేవుని యొక్క మందిరాన్ని కడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇష్టపడి మరి ఆ రోజుల్లో మరి సియోను అనే పర్వతాన్ని ఎవరు కూడా దాని లోపలికి వెళ్ళలేకపోయారంట. కానీ ఈయన పోయి యెరూషలేము మరి సియోన్ అనే పర్వతాన్ని ఈయన ఎట్లా పోయాడంటే, సమూయేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. 2వ సమూయేలు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. మరి ఆయన ఒక మురికి కాలువ గుండా పడిపోయి మరి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడంట. స్వాధీనం చేసుకొని అక్కడ మరి యెరూషలేములో ఇప్పుడు అది ఉంది. మరి అక్కడ మరి దేవుడు ఎవరు వల్ల కానిది దానిలో ఎంతమందినో కావలి వారిని పెట్టాడంట. కానీ ఎవరు కూడా ఈయన్ని చూడలేదంట. చూడకుండా ఈయన పోయి ఆ పట్టణాన్ని కాపాడుకున్నాడంట. అట్టనే మరి ఈ లోకంలో మరి ఆ సియోన్ అనే పట్టణానికి, ఆ సియోన్ అనే కొండ మీదకి వెళ్ళాలంటే మరి ఎవరికి యోగ్యత లేదు. కానీ దావీదు దొరికింది. దావీదు వెళ్ళి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఎందుకు? ఆయన పడిన శ్రమలో ఆయన ఒప్పింపు ఆత్మ. మరి ఆయన భూమి మీదే ఆయన పాప క్షమాపణ పొంది ఉన్నాడు. ఆయన ఇచ్చోపుతో నా హృదయం కడుగ, ఎమ్మం కంటే నా హృదయాన్ని తెల్లగా కడుగయ్యని దేవుని పాదాల కాడ నా హృదయాన్ని కడుక్కున్నాడు. కడుక్కోబట్టే ఆయన అంత చక్కగా ఆ పట్టణాన్ని చూడటానికి అవకాశం దొరికింది. మరి అట్నే తన ప్రాణానికి, తన శరీరానికి ఆయన తన ప్రాణం శరీరానికే చెప్పుకున్నాడు. ఆయన చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం క్రొత్తదగట్టు, మేలుతో నీ హృదయం తృప్తిపడదని ఆయన మరి అంత మేలుని దేవుని దగ్గర నుంచి పొందాడు. కాబట్టి ఆయన సమాధిలో ఆయన ప్రాణాన్ని విమోచించి ఉన్నాడంటే సమాధిలోకి దిగిపోయినంతగా ఆయన శ్రమను అనుభవించాడని చెప్తున్నాడు అనమాట. సమాధిలోకి మరి ఆయన దిగిపోయినంత స్థితిలోకి ఆయన దిగజారి తన ఆత్మని తీసుకున్నాడు. ఎందుకంటే తన కంటి చూపును బట్టి ఆయన నేత్రాశ, ఆ నేత్రాశ ఏం చేసింది? పాపంలో దించింది. మహారాజు అయ్యుండి ఆయన దేవుని యొక్క మాటకు లోబడిన వాడైండి, శత్రువులందరిని జయించుకుంటూ వచ్చి మరి దేవుని ఇష్టానుసారమైన బిడ్డ అయ్యుండి మరి లోకంలో పడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మరలా క్షమించి ఆయన రక్షించాడు. మరి ఆయన్ని ఎంతగానో దేవుణ్ణి ఆయన కొనియాడి కీర్తించాడు. కానీ ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన అవమానాలన్నిటిలో దేవుడు జయమిచ్చాడు. కాబట్టి తన ప్రాణానికి, తన శరీరానికి ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి మరి ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన పక్కన ఉంచితే కూడా ఆమెను కూడా ముట్టలేదంట. దేవుని ఎదుట ఆయన నిబంధన చేసుకున్నాడు. ఇక నేనయ్యా భూమి మీద నేను పాపం చేయను, అవకాశం ఉన్నా నేను చేయనని. అలాగనే మరి ఇంకో చోట మరి యోసేపు గారు అయితే ఆయన బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడ్డప్పుడు ఆయనకు కూడా ఇదే ఎదురొచ్చింది. ఆ ఇంట్లో బానిసత్వం చేసేటప్పుడు ఆయనకు కూడా ఇదే పాపం ఎదురొచ్చింది. ఆయనకు కూడా ఆమె వచ్చి ఆ రాజుగారి భార్య మరి ఆయనతో పాపం చేయాలని ఆశపడ్డాడు. కానీ ఆయన అన్నీ నాకు అప్పగించి నిన్ను అప్పగించలేదమ్మని చెప్పాడు కాబట్టి ఆమె ఇష్టపడపోయినప్పుడు ఆమె ఇంకా ఆయన్ని ఇసుకిస్తుంటే ఆయన వస్త్రాలు విడిచి బయటికి పరిగెత్తినప్పుడు ఆయన మీద సాడీలు చెప్పి రాజుగారికి చెప్పి అపనిందలు వేసి ఆయన్ని చెరసాల్లో పడేసినప్పుడు మరి ఆయన ఎందుకు? క్రీస్తు కోసం ఆయన మరి నా రాజు చూస్తలేదు,
మరి రాజు చూడపోయినా నా ప్రభు నన్ను చూస్తున్నాడు అని ఆయనకు ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మరి దేవుడు గమనించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు మరి రాజుగారు కల వచ్చినప్పుడు ఆ రాజుగారు మరి ఆయన పక్కనుండి ఆ రాజుగారి కళని ఎవరు చెప్పలేని స్థితిలో ఏషాబు బాగా చెప్తాడు, కళలు భావాలు వివరిస్తాడని చెప్తే అప్పుడు ఆయన పిలిపించి అప్పుడు ఏం చేశాడు, ఆ కలభావం చెప్పినప్పుడు అప్పుడు ఆయన అక్కడ ఉంచుకొని ఆయన ఆ సింహాసనానికి రాజు అయిపోయాడు. కాబట్టి మనము దేన్ని జయించాలంటే ముందు శరీరాన్ని, మరి మన కను దృష్టిని, మన శరీరాన్ని మరి మనం జయించాలి. మన రోగాన్ని, మన పాపాన్ని, మన అతిక్రమాలని వాటిని జయించినప్పుడు మనకు దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మరి కరువు కాలంలో తన కుటుంబం మొత్తానికి ఆయన ఏం చేశాడు, కరువు కాలంలో సమృద్ధి కలిగిన ఆహారము ఇత్తానికి దేవుడు కృప చూపించాడు. అందుకనే మనము తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని ఎన్నుకుంటాడు. ఆయనకి మనకు మీద ఒక ప్రణాళిక ఉంటుంది. మనం అనుకుంటాము ఇది తీసేయబడింది, నెట్టివేయబడిన వాళ్ళు, త్రోసివేయబడిన వాళ్ళు, వీళ్ళు పనికిరాని తెచ్చి వీళ్ళు పనికిరాడు, కానీ వాళ్ళ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. అప్పుడు ఎందుకంటే దేవుడు ఆయన సృష్టించినప్పుడే మన జీవితాలని ఆయన అరిచేతిలో మనల్ని చిక్కుకొని ఉన్నాడు. కాబట్టి మన మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఎవరి మీద ఉంది? ఏషాబు గారి మీద ఉంది. ఏషాబు గారు ఏం చేశాడు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన లోకం అనే యవన కాలంలో పాపాన్ని జయించాడు. మరి అలా ముసలితనంలో కూడా మరి పెళ్ళిళ్ళైన కూడా పాపాన్ని జయించలేని స్థితిలో మనుషులు ఉన్నారు. మరి ఎందుకున్నారో తెలియట్లా. అది ఏ ఉద్దేశం కూడా అర్థం కావట్లేదు. అది ఒక దురాత్మ ఆలోచన. ఆ దురాలోచన నుండి మనము విడిపించబడాలి. మనం దేవుడికి లోబడితే దేవుడు విడిపిస్తాడు. ముందు మనం ఏం చేయాలి? దేవుని ఆత్మకు లోబడాలి. 2 ఆత్మలు దేవుడు మనలో ఉంచాడని దేవుని గ్రంథం చెబుతుంది. 2 ఆత్మలు ఏది? ఒకటి శరీరానుసారమైన ఆత్మ, ఒకటి ఆత్మానుసారం. ఆత్మానుసారమైన మనసు శరీర క్రియలను అణిచివేసింది. మనం ఆత్మకు లోబడితే ఈ శరీర క్రియలు అణచబడతాయి. కాబట్టి మనం ఆత్మకి లోబడాలి. ఆ లోబడినప్పుడు ఆ శరీర క్రియలు అణిచివేస్తాడు దేవుడు. కాబట్టి సాతాను ఏం చేసి రేపిద్ది, మనకు అది కావాలి ఇది కావాలని శరీరానికి కోరింది పెట్టామంటే అది మనకి వల్ల కాదు. అందుకని మనం ఏం చేయాలి? ఆత్మని ఆర్పేయద్దు, శరీర క్రియల్ని చంపేయాలి. ఆత్మకు లోబడినప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా అంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆనాడు మరి ఏషాబు ఎలాగైతే ఆయన పాపాన్ని జయించాడో, మరి దావీదు మహారాజు అయితే ఎలాగైతే మరి తన పాపం చేసినప్పుడు తన పాప స్థితిని ఒప్పుకొని ఎన్నో శ్రమలు అనుభవించి మరి సియోన్ అనే పర్వతాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి మనం కూడా భూమి మీద అలాగే జీవించాలని ఆశపడదు. ఇంకొక ఆయన చూసుకున్నాము. ఆయన ఎవరంటే సంసోన్ కూడా ఏ ఆశ? నేత్రాశతోనే తన జీవితాన్ని ఆయన ఒక వరంతో పుట్టిన ఆయన, కానీ తన జీవితాన్ని పాడు చేసుకొని ఆయన ఒక కనుదృష్టి ఎవరి మీదకి పోయింది? పాపం మీదకి పోయింది. బలసూర్యుడు మరి పుట్టిన కానిసి ఆయన ఎంట్రుకలు తీయలేదని దేవుని వాక్యం చెబుతుంది. తల మీద ఉన్న ఎంట్రుకలు ఆయన తీల. ఆయన అంత బలవంతుడు. ఆయన బలం అంతా ఎక్కడుంది? ఆయన తల వెంట్రుకల్లో ఉంది. కాబట్టి అది ఆయన తీల, దేవుడు తీల. కాబట్టి మరి ఆయన ఏం చేశాడు? ఫిలిష్టీలో జోలికి వెళ్ళి వాళ్ళందరినీ అలా పొలాలన్నీ పాడు చేసి వాళ్ళ అన్నీ హతమార్చాడు. వాళ్ళు కచ్చి పట్టుకుని ఉంటారా? మళ్ళీ అదే పిల్లని కోరుకున్నాడు. మరి ఒక్క
గాడిద ఎముక దవడతో 1000 మందిని చంపాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి దేవుని యొక్క ఆత్మ ఉన్నంత కాలము దేన్నన్నా ఆయన జయించేసాడు. దేవుని ఆత్మ అన్నిటిని జయించింది, అన్నిటిని తాళుకుంటుంది, అన్నిటిని ప్రేమించింది. కాబట్టి దేన్నన్నా కానీ ఆయన జయించేసాడు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడు తొలగిపోయింది ఆయనలో నుంచి? ఆయనకున్న బలము ఎక్కడుందని చెప్పాడో అప్పుడు తొలగిపోయింది. అప్పుడు ఒక స్త్రీ భూమి మీద దేన్నన్నా జయించుతారంట, కానీ స్త్రీని జయించలేక చాలా మంది రాజులే పడిపోయాడు, ప్రభుత్వాలే పడిపోయినాయి అంట ఒక స్త్రీని జయించలేక. కాబట్టి పాపాన్ని జయించినాడు మనగాడు భూమి మీద, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా సరే. కాబట్టి ఆడ మరి సంసోను అని ఆయన ఏం చేశాడు? సంసోను జయించలేకపోయాడు, స్త్రీని జయించలేకపోయాడు. ఆమె ఎన్ని మారులు ఫిలిష్టీయులు ఇచ్చారని షార్ట్లు వేసి వాళ్ళని పట్టుకుని కొట్టేవాడు. కానీ ఆయన ఆమె లాలించిన లాలింపుకి వేషలు ఏం చేస్తారు? లాలిస్తారు, పాలిస్తారు. ఆ గుంపులో ఉండకూడదు, పురుషులు పోయి వాళ్ళ ఊళ్ళో దాగకూడదు. కాబట్టి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవునికి యథార్థమైన పని చేయాలి. ఆ మనుషులకి మనం ఆయన బలాన్ని చెప్పే వరకే ఆమె ఏం చేసింది? శుభ్రంగా శుభ్రంగా సవరం చేసి పారనొక్కింది. ఆయన బలము పోయింది. ఫిలిష్టీలో వచ్చాడంటే ఇంకా ఎక్కడ లెగుతాడు? లేకపోయాడు, కూలిపోయినప్పుడు ఏం చేశారు? ఆయన ఏం చేశారు? మరి ఆయన జీవితం ఇక అయిపోయింది, ఆమె పని అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఆయన తీసుకెళ్ళారు. ఆయన కన్ను దృష్టి ఏం చేసింది? దేవుని యొక్క ఆత్మని కోల్పోయింది. మన కన్ను దృష్టే మనలో ఉన్న ఆత్మను ఆర్పేసింది. అందుకనే 2 కాళ్ళకు చేతులు కలిగి ఉన్నటువంటి కుంటి వాళ్ళు అయ్యండి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం మేలని దేవుని వాక్యం చెబుతుంది. మన కన్ను మనకి ఏది అభ్యంతరపడుతుందంటే దాన్ని పీకి పడేయమని చెప్తుంది దేవుని ఆత్మ. అలాగనే మనకు ఏది అభ్యంతరకరంగా ఉందో అది మనము శరీరానుసారమైన ఆలోచనను తీసివేసుకున్నప్పుడు ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. మరి ఆయన కృపలో మనల్ని దాచిపెడతాడు. అన్నీ కలిగి ఉండి నరకంలో గాలే కంటే ఏదో ఒకటి మన జీవితంలో లేకపోయినా సరే పరలోక రాజ్యంలో ఉండడానికి ఇష్టపడాలి. కొన్ని మనకి ఉండవు, కొన్ని సమయాల్లో కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి. మరి మనం కొన్ని శ్రమల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. మరి ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుడు జయమిచ్చాడు, కృపనిచ్చాడు. మరి ఆయన ఆత్మ మనతో ఉంచాడు, ఆదరణనిచ్చాడు. మరి ఆ స్థితిలో మనం పడిపోతే ఇవాళ మనము ఉండలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిదీ జయించాలి. ముందు శరీరాన్ని జయించాలి, ఆత్మకి లోబడాలి. ఆత్మ ఎప్పుడైతే మనల్ని సరిచేసిద్దో మనం అప్పుడు లోబడగలుగుతాం. దేవుని ఆత్మకు లోబడపోతే మనం ఏమీ చేయలేము. అప్పుడు ఆయన ఏం చేశాడు? బలం లేదు, పడిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది. ఇక ఆయన్ని దాగోను దేవతల కాడ తీసుకొచ్చి ఇక ఆ రోజుల్లో మన మందసం ఏడుంది? అదే గుడిలో ఉంది. అదే గుడిలో ఈ సంసోను కూడా దాగోను గుడిలోనే ఆయన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు ఫిలిష్టీయులు. ఆడుకున్నప్పుడు మరలా దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆయన. అక్కడ కూడా దేవుడు మరలా ఆయనకి బలాన్ని ఇచ్చాడు. అట్టనే చివరి గడియల్లో మరి మనం ఉన్నాం కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాం? దావీదు మహారాజులాగా తన కన్ను దృష్టి పోయి మరి ఆయన భార్యని, ఇంతమంది భార్యలు ఉండగానే ఎదుటివారి భార్య మీద కన్ను దృష్టి పోయి ఎంత ఆగమైపోయాడో, తన కుటుంబాన్ని ఎంత పాడు చేసుకున్నాడో. అయినప్పటికీ ఆయన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడి తన ప్రాణం శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. మరి మనం ఈ చివరి గడియల్లో మరి ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ ఆలోచనలో ఉన్నామో, ఏ బలహీనతల్లో ఉన్నామో మరి మనం కూడా మరి ఒకసారి మనం చూసుకోవాలి. అలాగే యేషావు పరిశుద్ధుడై మరి ఆయన కూడా యవనస్తుడై ఉండి కూడా ఆయన యవనాన్ని భూమి మీద ఎలాగ చంపుకున్నాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు.
తన కనుదృష్టిని దేవుని వైపు తిరుపుకున్నాడు. ఆయన లోకాశల్లో పోల, శరీరాశగా పోల, మరి నేత్రాశ జీవడమ్మనికి పోల. ఆమె ఆస్తిని ఆయన కోరల, ఆయన పరిశుద్ధతను కోరాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆ రాజుగారు ఉన్న స్థానంలో ఆయన్ని సింహాసనాసీనుడిగా చేశాడు. మరి ఈ రోజుల్లో మరి సంసోను కూడా అదే స్థితిలో దిగజారిపోయాడు. కాబట్టి మరలా చివరి గడియల్లో ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా ఆయన యొక్క ఆత్మని ఇచ్చాడు. కాబట్టి మరి మనం ఏమై ఉన్నామో, మనం ఈ క్షణమే, ఈ గడియలోనే, ఈ క్షణంలోనే మరి ఒక అనుకూల సమయం మన ముందు ఉంచబడింది. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలి? దేవుని పాదాలు పుట్టుకొని, అయ్యా నేను పాపిని, నీ ఎదుటి నేను పాపం చేసినని ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన చేతులు సాసి మరి ఈ చివరి గడియల్లో ఎక్కడ చూసినా, అంచె దినాల్లో అకాల మరణాలు ఎక్కడ చూసినా కానీ మరి యవనస్తులను సాతానుడు ఏరుకొని పోతున్నాడు. మరి ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. మరి దేవుని పాదాలు పట్టుకున్నాము. అయ్యా నేను పాపినయ్యా, మరి దావీదును క్షమించిన దేవుడివి, మరి సంసోను క్షమించిన దేవుడివి, మరి నాయనా నన్ను క్షమించయ్యా, ఏషాబులాగా పరిశుద్ధంగా ఉండటానికి నీ కృప చూపించయ్యని దేవుని పాదాలు పట్టుకుని మనం నిత్యం అడిగే గుంపులో ఉండాలి. నిత్యం ఆయన పాదాలు పట్టుకుని అడుక్కుంటూ ఏషాబులాగా ఫలించడి కొమ్మలాగా మరి యాకోబులో నక్షత్రం ఉదయించిందని మరి యేసు ప్రభు మరి వారి కుటుంబంలో వారి గోత్రం నుంచి రావటానికి దేవుడు ఇష్టపడేలాగున మన జీవితాల్లో కూడా నీతి సూర్యుడు ఉదయించేలాగున మనం కూడా దేవుని సన్నిధిలో అంత యథార్థంగా ఏషాబులాగా మనం యథార్థత కలిగి ఉండాలి. మరి వీళ్ళు పాపం చేసినప్పటికైనా సరే మరి దేవుడు క్షమించాడు, మరలా ఒక జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకు కూడా దేవుడు ఇస్తాడని నమ్మి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా పాపినయ్యా, మరి ఈ యొక్క అంచె దినాల్లో ఉన్నానని మనం దేవుని పాదాలు పట్టుకుని అడిగితే మనల్ని కూడా క్షమించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మరి ఈ ముగ్గురిని మన దేవుడు ఆయన ఎదుటి పెట్టాడు. ఈ ముగ్గురిని బట్టి మనం ఏమి నేర్చుకుందాం? ఈ భూమి మీద ఏమి శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏది కూడా మన వెంట రాదు. మనం ఈ లోకంలో ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే మనం ఏదైనా సరి చేసుకోవాలి. కాబట్టి మరి దేవుడు ఈ తరుణాన్ని, ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. మన శ్రమల్లో మనకు తోడయ్యండి. మనం ఎన్నో ఆపదల్లో నుండి దేవుడు విడిపించాడు. మన వస్త్రహీనంలో అయినప్పుడు మనకి వస్త్రం ఇచ్చాడు. ఆహారం లేని స్థితిలో మన ఆహారం ఇచ్చాడు. మన ప్రభువుని ఎంతగానో మనం కృతజ్ఞత కలిగి స్తుతించే వారి గుంపులో మనం ఉండటానికి ఇష్టపడాలి. మనం పరిశుద్ధమైన గుంపులో, ఎత్తబడే గుంపులో, ఆయన సార్వత్రిక సంఘంలో మనం ఉండాలి. ఈ లోక అక్షరానుసారమైన మరి సియోని స్వతంత్రించుకున్నాడు దావీదు. పరలోకంలో కూడా మరి మనము కూడా మన కొరకు ఆయన ఒక సియోన్ అనే మరి మన కొరకు ఎదురు చూస్తుంది. సియోను యెరూషలేము పర్వతం మీద మన ప్రభు ఉన్నాడు. మరి ఆ సియోన్లో మనం ఉండాలంటే మన పాప క్షమాపణ ఇక్కడే పొందుకోవాలి. ఇక్కడే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సియోన్లో ఆయన చూసి కనులు మనకు కావాలి. కాబట్టి సియోన్లో ఆయనతో పాటు మనం ఉండాలంటే మనం ఈ క్షణమే దేవుని పాదాలు పట్టుకొని దేవుని రాజ్యంలో ఉండటానికి ఈ క్షణమే, ఇప్పుడే మన హృదయాలను కడుక్కొని ఆయన ఎప్పుడు వస్తాడో తెలియని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయన ఇచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూసిద్దాము. మనం కూడా ఆయన చూసేవారిలాగా మనం కూడా ఉండాలి. కాబట్టి మనం కూడా ఎత్తబడే గుంపులో ఉండటానికి మరి మనం జీవితాలని కడుక్కుందాము. మరి మన జీవితాల్లో ఆయన చేసిన మేలు ప్రతిదాన్ని కృతజ్ఞత కలిగి మరి కృతజ్ఞత పూర్ణమై ఈ లోకంలో మరి జీవించడానికి మనం ఇష్టపడదాము. మరి కాబట్టి ఇకనైనా కానీ మనం దేవుణ్ణి తెలుసుకునే వారంగా, దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళంగా, మరి ఆ రోజుల్లో మన ముందు నడిచిన మరి భక్తులు ఎలాగైతే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో మనం కూడా ఆ రీతిలోనే స్వతంత్రించుకోవాలని దేవుని వాక్యము సెలవెత్తుంది. కాబట్టి దేవుని మాటలు మనం ఎప్పుడు మన వినికిడిలో, మన హృదయంలో మనం దాచిపెట్టుకున్నప్పుడు పాపం చేయం. కాబట్టి పాపం చేయడానికి ఇష్టపడం. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క ఆత్మను నింపుకొని దేవుని కొరకు నిత్యం ఎదురు చూస్తూ మెలకువగలిగి మరి ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలని మరి ఈ సమయంలో మరి ఈ సమయాన్ని దేవుని పాదాల కాడ పెడితే ఈ కొద్ది మనములు దేవుడు మరి ఆలకించి మరిలా మనకు ప్రత్యుత్తరం దయచేయాలని యేసుక్రీస్తు వారి నామములో ఆయన పేరట అడుగుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా,
మా ఘనమైన రాజా, మా నమ్మకమైన తండ్రి, మా గొప్ప దేవ నీకు వందనాలయ్యా. మరి మేము ఏ గుంపులో ఉన్నామో ప్రభా దేవా నీకు తెలిసినైనా, మరి నాయన దావీదు మహారాజు పాపం చేసినప్పుడైనా తండ్రి దేవా నీ గద్దింపునకు లోబడ్డాడు ప్రభా. నాతాను ప్రవక్త చేత నా తండ్రి గద్దించినప్పుడు లోబడి తన హృదయాన్ని కడుక్కున్నాడు ప్రభా. సియోను అనే పర్వతాన్ని స్వతంత్రించుకున్నాడయ్యా. అలాగే నాయన నా ప్రభా మరి అయ్యా సంసోను అయితే నా ప్రభా అయ్యా ఈ స్తోత్రం నేత్రాశ కలిగిన వాడై మరి తన కళ్ళే పొడవబడినాయి తండ్రి దేవాని స్తోత్రం. నేను దాగోని గుడిలో ఆయన్ని అలాగనైనా అయ్యా ఎట్టయితే హింసించినప్పుడు చివరి గడియలో నీ ఆత్మను పంపించావు ప్రభా. అలాగనే నాయన మరి అయ్యా ఏషాబు అయితే నా తండ్రి నాయన నీ మాటగా లోబడి నా తండ్రి పాపాన్ని విడిచిపెట్టాడయ్యా, పాపాన్ని జయించాడు ప్రభా. అట్టి స్థితిలో నాయన మేము కూడా ఉండటకు నాయన మాలో ఉన్న శరీర క్రియలని నశింప చేయమని నాయన ప్రతి బిడ్డ కూడా నీ సన్నిధిలో యథార్థంగా నాయన ఉండటకు సహాయం చేయమని ప్రతి బిడ్డ నీ పాదాలు పట్టుకొని నాయన అడుక్కుంటకు నా తండ్రి నీ సియోను శిఖరానికి మేము కూడా నాయన అయా ఒక దినం రాబోతుంది కనుక ప్రభా దేనికి కూడా గురి లేదు కానీ నాయన నాయన మరి నాయన మరణానికి ఒక్కదానికి మరి గ్యారంటీ ఉందన్నావు ప్రభా. ఆ మరణం మమ్మల్ని మాకు నాయన ఆ మరణం సంభవించక ముందే నా తండ్రి పాదాలు పట్టుకుని అడుక్కునే భాగ్యం దయచేయమని మరి నా తండ్రి నాయన ఈ సమయంలో నీ పాదాలు పట్టుకుని అడుగు ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి బిడ్డకు నీ కాపుదలు దయచేయం. నీ మెండైన ఆత్మ ఉంచమని మా ఇరుగు పొరుగు వారిని మా బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ సృష్టి వ్యాప్తి నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది మనల్ని పాత్సని దూపంలో చేర్చుకున్నాం మరలా ప్రతితురం ఇచ్చామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. రాబాయ్